ప్రైజ్ ది లార్డ్. అందరికి వందనాలు. మన ప్రార్థన ప్రారంభించుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీతిజీవుడా, న్యాయవంతుడా, యేసయ్య, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. దేవా, మీ కృప చొప్పున, మీ దయ చొప్పున దేవా, మరొక నూతన దినంలో చక్కగా మరి తండ్రి నాయన మేము ప్రవేశించడానికి మాకు ఇచ్చినటువంటి ఈ గొప్ప దేవా మరి తండ్రి ఆధిక్యత కొరకు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. ఇదిగో ప్రభా మరి తండ్రి నాయన మిమ్మల్ని స్తుతించి గణపరిచి మిమ్మల్ని హెచ్చించే సమయం అంతటి మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాను ఆయన. ఇదిగో ప్రభా, వేకుజామున దేవా ఇంకొక తెల్లవార్చుండగా దేవా మరి తండ్రి మీతో ఇచ్చినటువంటి గొప్ప సహవాస సమయం కొరకు మీ స్తోత్రాలు వందనాలు చేయించుకుంటున్నాం. అవును ప్రభా మరి తండ్రి నాయన మీతో సహవాసం చేయడానికి మమ్మల్ని పిలుచుకున్నారు. దేవాంధ్రు బట్టి మీకు స్తోత్రాలు. దేవా మరి తండ్రి ఇదిగో ప్రభా అయా మీతో గడిపే ఈ గంట సమయాన్ని మా కొరకు విశేషంగా మీరే దీవించండి. దేవా మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. మా స్తుతుల మీద మీరు ఆశీర్వాదం ఉండమని ప్రార్థన చేస్తున్నాం. మరి తండ్రి నాయన 91వ కీర్తన మేము చదువుకునేటువంటి సమయం అంతటి కూడా మా కొరకు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. నాయన విశ్వాసంతో చదువుతూ ఉండగా దేవా మరి తండ్రి నాయన గొప్పగా మా పక్షంగా, మా కుటుంబాల పక్షంగా దేవా మరి తండ్రి నాయన మీరే నెరవేర్చి దేవా మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. దేవా మరి తండ్రి మీ వాక్యం నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే వాక్యం అయి ఉంటుంది. అందుని బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభా. మీ వాక్యం ఎంతో శక్తి కలిగింది. అందుని బట్టి మీకు స్తోత్రాలు చేయించుకుంటున్నాం. దేవా మరి తండ్రి సహాయం చేయండి. దేవా మరి తండ్రి నాయన మరొకసారి మీ సేవకుల ద్వారా మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరు మాట్లాడే దేవుడు వింటున్నందుకు మీ స్తోత్రాలు నాయన. దేవా కృప చూపించండి. అనేక విషయాలు మీరు మాతో దినదినం మాట్లాడుతున్న విధానం అంతటి కొరకు స్తోత్రాలు. ఈ దినం కూడా ప్రభా విశేషంగా మీ వాక్కులో నుంచి దేవా మరి తండ్రి నాయన మీ యొక్క మెల్లనైన స్వరం ద్వారా మరి తండ్రి మీరే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. కృప చూపించండి, సహాయం చేయండి ఆయన. దేవా మరి తండ్రి ప్రభా ఇదిగో ప్రభా మరి తండ్రి చివరి ప్రార్థన ఆశీర్వాదముల వరకు మీ సరిది మాకు తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాలను మీరు కృప చూపించండి. ఇదిగో మరి తండ్రి నాయన మా యొక్క దినాన్ని మీ వాక్యం వినుటతో దేవా మరి తండ్రి నాయన మేము ప్రారంభిస్తూ ఉండగా దేవా మరి తండ్రి గొప్ప దీవెనలు, గొప్ప శక్తి, బలాన్ని మేము పొందుకోవడానికి దేవా మాకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. సమస్త విషయాల్లో సహాయం చేయమని మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చేయించుకుంటూ దేవా అవును ప్రభా మీ వాక్యంలో పేతురు ఎలాగైతే మీ వాక్యాన్ని విని మీ వాక్య ప్రకారం నాయన మీకు లోబడి దేవా మరి తండ్రి వల వేసినప్పుడు విస్తారమైన మరి తండ్రి చేపలు పట్టాడు. దేవా ఆ రీతిగా మేము కూడా మీ వాక్యం వినుటతో మా దినాన్ని మేము ప్రారంభిస్తుండగా విస్తారమైనటువంటి దీవెనలు మేము చూడడానికి దేవా పొందుకోవడానికి మాకు సహాయం చేయండి. సమస్త విషయాల్లో సహాయం చేయండి. ముందున్న సమయం అంతటిని మా కొరకు దీవించండి. మీ ప్రియులు వారి వారి గృహాల్లో చేరి ఏకీవిస్తుండగా దేవా ప్రతి గృహంలో మీ సన్నిధి ఉంచండి. మీ ప్రసన్నత ఉంచండి. సమస్త విషయాల్లో సహాయం చేయమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం పరలోకపు తండ్రి. ఆమేన్. యథాప్రకారంగా 91వ కీర్తన చదువుకున్నాం. పిల్లరా, మహోన్నతిని చాటున నివసించేవాడే సర్వశక్తి నీడను విశ్రమించేవాడు. ఆయన నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకుని నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. కాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును. ఆయన సత్యము కీడమును డాలునై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను, చీకటిలో సంచరించు తెగులునకైనను, మధ్యాహ్నం మందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడుకుందువు. ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయం నీ ఎదుకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలం కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీ రాదు, ఏ తెగులను నీ గుడారము సమీపించదు. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందరు. సింహములను నాగు పాము త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనద్రొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతని గణపరచదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతన్ని తృప్తిపరచదను. నా రక్షణ అతనికి చూపించదను. దేవుని వాక్యం విన్న ప్రియులారా, దైవజనులు ప్రదర్శకులు గారు వచ్చి మనకు దేవుని వాక్యాన్ని అందిస్తారు. ప్రియమైన వారలారా, ఈ ఉదయకాలం ఎఫెసీయులకు వ్రాయబడిన పత్రిక 3వ అధ్యాయం 8-11 వచనాలు, ఆ తర్వాత 20-21 వచనాలు. ఎఫిషియన్స్ చాప్టర్ 3 verses 8-11 and verses 20-21. దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పం చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా
తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలను ఉద్దేశించి శోధింప శక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనుల్లో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగై ఆ మర్మమును గుర్చిన ఏర్పాటు ఎటిదో అందరికి తేటపరచుటకును పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించాను. 20-21 వచనాలు అదే అధ్యాయం. మనము కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన. ప్రేమగల మా ప్రభువా, ఈ ప్రాతకాల ధ్యానం మా కొరకు దీవించి మాతో మాట్లాడుము, మమ్మల్ని బలపరచమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములోనే వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారులారా, ఈ ఉదయకాలం మనము 3 సంఘాలను గురించి చూడబోతూ ఉన్నాం. వారు అరణ్యమందున్నటువంటి సంఘం. జ్ఞాపకం పెట్టుకుందాం మనం. ఎందుకంటే అపోస్తల కార్య గ్రంథంలో స్టెఫను తాను ప్రసంగిస్తూ మోషేను గురించి ఈ మాట చెప్పాడు స్టెఫన్. అపోస్తల కార్య గ్రంథం 7వ అధ్యాయం 36, 37, 38 వచనాలు. ఇతడు ఐగుప్తులోను ఎర్ర సముద్రములోను 40 ఏళ్ళు అరణ్యములోను మహత్కార్యములను సూచిక్రియలను చేసి వారిని తోడుకొని వచ్చాను. నా వంటి ఒక ప్రవక్తను దేవుడు మీ సహోదరులలో మీకు పుట్టించును అని ఇశ్రాయేలీయులతో చెప్పిన మోషే ఇతడే. సీనాయి పర్వతం మీద తనతో మాట్లాడిన దేవదూతతోనూ మన పితరులతోనూ అరణ్యములోని సంఘమందు ఉండి మనకిచ్చుటకు జీవవాక్యములను తీసుకున్నవాడు ఇతడే అని మోషేను గూర్చి అరణ్యములోని సంఘము లేక అరణ్యమందున్నటువంటి సంఘము, ఇది మొదటిది. రెండవది ఆది సంఘం. మూడవది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంఘం. ఈ 3 సంఘాలను గురించి కొన్ని మాటలు మీకు నేను జ్ఞాపకం చేయాలని ఉద్దేశిస్తూ ఉన్నాను. ఇవి మనకు తెలిసిన విషయాలే గాని వీటన్నిటినీ ఒకేసారి జ్ఞాపకం చేయటం ద్వారా 3 సంఘాలను ఈ టైం స్పాన్ ఒకసారి మనము పాత నిబంధనలో మోషే నడిపించిన కాలంలో ఉన్నటువంటి సంఘం, అలాగే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద శరీరధారిగా జీవించిన తర్వాత ఆయన మనందరి కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచి పునరుద్ధానుడై 40 దినాలు కనిపించి ఆయన ఆరోహణం అవుతూ ఆయన శిష్యులకు అప్పగించినటువంటి కార్యాన్ని, అలాగే పరిశుద్ధాత్ముడు ఆది సంఘంలో చేసినటువంటి బలమైనటువంటి కార్యాలు ఆది సంఘాన్ని గురించి అపోస్తల కార్యముల గ్రంథం మనం చదువుతాం. ఇప్పుడు ప్రజెంట్ డే మనము యేసుక్రీస్తు ప్రభు రాకను గురించి లోకం మాట్లాడేటటువంటి లేక సంఘం ప్రకటించేటటువంటి విశ్వాసులు విశ్వసించి సిద్ధపడుతూ ఉన్నటువంటి సార్వత్రిక క్రైస్తవ సంఘం యొక్క విషయాలు, ఈ 3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి దేవుడు ఎవరికి ఏది అనుగ్రహించాడు ఒక కోణమే మనం చూడబోతున్నాం. దేవుడు ఎవరికి ఏది అనుగ్రహించాడు, అరణ్యంలో ఉన్న సంఘానికి దేవుడు ఏది అనుగ్రహించాడు. అరణ్యంలో ఉన్న సంఘం దాదాపుగా వారు యూదులు 99.9 లేక 99% యూదులు, కొద్దిమంది అన్యులు వారితో ఉన్నారు. ఆ చుట్టుపక్కల దేశాల్లో ఉన్నటువంటి అన్యులు వారితో ఉన్నారు కొద్దిమంది. వీరికి దేవుడు ఏం అనుగ్రహించాడు? మనము మోషే ద్వారా అనుగ్రహించబడినటువంటి అనేక సంగతులు, 10 ఆజ్ఞలతో పాటు అనేక కట్టడలు, విధులు, ఇవన్నీ దేవుడు వారికి ఇచ్చాడు అని మనం ఎరుగుదాం. రోమీలకు రాయబడినటువంటి పత్రికలో సంక్షిప్తంగా పౌలు భక్తుడు చెప్పినటువంటి మాట రోమా 9:4లో, వీరి ఇశ్రాయేలీయులు దత్తపుత్రత్వమును మహిమయు నిబంధనలను ధర్మశాస్త్ర ప్రధానమును అర్చనాదులను
యూదులకు దేవుడు ఏమి ఇచ్చాడు? యూదులకు దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు. అంతేకాదు, వారు దత్తపుత్రులు, దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు. వారికి దేవుడు మహిమ ఇచ్చాడు. దత్తపుత్రత్వమును మహిమయు రోమా 9:4 స్పష్టంగా వ్రాయబడింది. ఇశ్రాయేలీల యొక్క గ్లోరీ చిన్న దేశం ఈరోజు చేసేటటువంటి కార్యాలు మనకే షాకింగ్ గా అనిపిస్తుంది. ధర్మశాస్త్రం దేవుడు వారికి ఇచ్చాడు. ధర్మశాస్త్ర కట్టడలు, విధులు దేవుడు వారికి అనుగ్రహించాడు. అర్చన అనగా అర్చనాచారాదులు, బలులు, అర్పణలు, ఇవన్నీ రాబోయేటటువంటి దేవుని గొర్రెపిల్లగా వధించబడబోయే ప్రభువైన యేసుక్రీస్తును సూచించేటటువంటి అర్పణలు, బలులు, అర్చనాదులు దేవుడు వారికి ఇచ్చాడు. వాగ్దానాలు వారికి ఇచ్చాడు. అబ్రాహాముతో, ఇస్సాకుతో, అలాగే యాకోబుతో, కనానులో ఆయన వారితో చేసిన నిబంధన జనాంగంగా దేవుడు వారిని నిలువబెట్టాడు. వారికి యాజకుల్ని ఇచ్చాడు, వారికి రాజులను ఇచ్చాడు, అడిగినప్పుడు ప్రవక్తలను ఇచ్చాడు. వారికి దేవుడు తండ్రిగా వారికి ప్రత్యక్షం అయ్యాడు. అంతేకాదు, రాబోయేటటువంటి కాలములో యేసుక్రీస్తు ప్రభు ద్వారా శరీరధారిగా జన్మించబోయేటటువంటి రక్షకుని ద్వారా విమోచనం, స్త్రీ సంతానంలో నుండి వచ్చేటటువంటి కుమారుడు సర్పపు తలను చిత్తుకొడతాడని ఏదెను తోటలో చేయబడినటువంటి వాగ్దానం యొక్క నెరవేర్పు వారు గ్రహించుటకు పాత నిబంధనలో మెస్సియాను గురించినటువంటి ప్రవచనాలు, భాగాలు పాత నిబంధన పొడవునా మనకు కనిపిస్తూనే వస్తాయి. అరణ్యం అందున్నటువంటి సంఘానికి ఎన్నో ఇచ్చాడు. మేఘాన్ని చూస్తే యేసు ప్రభు గుర్తు రావాలి. అలాగే వారి మధ్య ప్రవహించినటువంటి నీరు, బండలో నుండి వచ్చినటువంటి నీరు చూస్తే జీవజల ప్రదాత ప్రభు యేసుక్రీస్తు గుర్తు రావాలి. వారు మన్నా భుజించారు 40 సంవత్సరాలు. మన్నా వారు తింటూ ఉండగా జీవాహారం ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి అర్థం కావాలి. ఏ జనాంగానికి ఎవరు దేవుళ్ళు అనబడినటువంటి వారు ఎవరూ చేయలేనటువంటి గొప్ప కార్యాలు ఈ జనాంగ పక్షంగా దేవుడు చేశాడు. అరణ్యమందున్నటువంటి సంఘ పక్షంగా దేవుడు చేశాడు. అది ఇశ్రాయేలీయుల చరిత్ర. మరి ఇశ్రాయేలీయుల చరిత్ర అసలు ఎందుకు ధ్యానం చేయాలి? మనం ఒక ప్రశ్న వేసుకుందాం. ఆ దేశం వేరు, మన దేశం వేరు. మన దేశంలో పుట్టాడా యేసు ప్రభు? మీరు పరాయి దేశస్థుడు అయినటువంటి వ్యక్తిని ఆయన గురించి మీరు మాట్లాడతారు అని మన ఇండియా దేశస్థులు మాట్లాడతారు. దేవుడు ఒక్కడే, ఆయనే సృష్టికర్త. ప్రపంచంలోని దేశాలు గీతలు గీసుకున్నారు. వీళ్ళు మా దేశం సరిహద్దులు ఇది, మీ దేశం సరిహద్దులు ఇది ఉండాలి. గీతలు ఉండాలి, సరిహద్దులను గౌరవించుకోవాలి. సరిహద్దులు దురాక్రమణ చేస్తే యుద్ధాలు వస్తాయి, సమస్యలు వస్తాయి, అంతర్జాతీయంగా గొడవలు అవుతాయి, గ్రూపులు ఏర్పడతాయి. ఎప్పుడు సరిహద్దుల దగ్గర సైనికులు అలర్ట్ గా ఉండి కాపలా కాస్తూ ఉంటారు కదా. ప్రపంచానికి దేవుడు యూదుల ద్వారా, ఈ జనాంగం ద్వారా దేవుడు అనేక విషయాలు వెల్లడిపరచాలని వారిని ఏర్పరచుకున్నాడు. వారిని పిలిచాడు, వారిని దీవించాడు, వారిని నడిపించాడు. వారు అవిధేయులైనా సరే దేవుడు వారిని విడిచిపెట్టలేదు. చెరలోకి తీసుకెళ్ళాడు. 2 జనాంగాలుగా విడిపోయిన యూదా జనాంగంగా, ఇశ్రాయేల్ జనాంగంగా దేవుడు మరలా యూదా జనాంగాన్ని చెరలో నుండి వెనక్కి రప్పించాడు. దేవుడు తాను ఉద్దేశించినటువంటి కార్యాన్ని ఈ ప్రజల ద్వారా నెరవేర్చుకుంటూ వచ్చాడు. మనకు బైబిల్ ఓవరాల్ గా అర్థం కాకపోతే ఒక పుస్తకానికి సంబంధం ఏంటి, పాత నిబంధనలోని పుస్తకాలకు క్రొత్త నిబంధనలోని పుస్తకాలకు సంబంధం ఏంటి, ఈ 66 పుస్తకాలు, ఆ 39, 27 వీటికి ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, అసలు ప్రతిదాని వెనుక ఉన్నటువంటి ఆ రక్షణ సంకల్పం ఎలాగూ దేవుడు నెరవేర్చుకుంటూ వచ్చాడు
అనేది అర్థం చేసుకోవాలి అంటే ఓవరాల్ గా బైబిల్ మనకు తెలియాలి. అందుకే మీకు 3 సంఘాల గురించి నేను చెప్తూ ఉన్నాను. ఒక బర్డ్స్ ఐ వ్యూ 3 సంఘాలు. మొదటిది అరణ్యం మందు ఉన్నటువంటి సంఘం, వారు యూదులు, ఇశ్రాయేలీయులు. ఇప్పుడు మనం నూతన నిబంధనలోనికి వద్దాం. ఆది సంఘం ఏం చేశారో మనం ఎరుగుదాం. అపోస్తల కార్య గ్రంథం 2వ అధ్యాయంలో 42వ వచనం, అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట. ఇవి బోధతో పాటు 3 శ్రేష్టమైన విషయాలు దేవుడు వారికి ఇచ్చాడు. పాత నిబంధనలోని వారికి అర్థం కానివి ఆది సంఘానికి అర్థమైనవి. గుర్తుంచుకోనండి, ఆది సంఘానికి పాత నిబంధన లేఖనాలు ఉన్నాయి. ధర్మశాస్త్రం మోషే ద్వారా వ్రాయబడినటువంటి 5 పుస్తకాలు ఉన్నాయి. రాజుల చరిత్రలు ఉన్నాయి. దావీదు కీర్తన గ్రంథం ఉన్నది. ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలేమి చిన్న ప్రవక్తలేమి చెప్పినటువంటి ప్రవచనాలు వారికి ఉన్నాయి. వీటితో పాటు యేసుక్రీస్తు ప్రభు జీవితం సువార్తికులు వ్రాశారు. 4 సువార్తికులు 4 కోణాల్లో నుండి యేసుక్రీస్తు ప్రభు జీవితం వారికి అందుబాటులో వచ్చింది. కొన్ని పత్రికలు సువార్తలు వ్రాయబడటం కంటే ముందే వ్రాయబడినటువంటి పత్రికలు లేకపోలేదు అనుకోండి. మొత్తం మీద దేవుడు వారికి పత్రికలు ఇచ్చాడు, సువార్తలు ఇచ్చాడు. అంతేకాదు ఈ అపోస్తల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఇవి పాత నిబంధనలో వారికి దేవుడు వ్యక్తి. నూతన నిబంధనలో సహవాసం అనేది ఫెలోషిప్ చాలా గ్రేటర్ వైడర్ మీనింగ్ కలిగింది. సంఘంగా ఎలాగూ జీవించాలి, అలాగే రొట్టె విరుచుట, యేసుక్రీస్తు ప్రభు యొక్క శిలువ మరణ, ఆయన భూస్థాపన, పునరుద్ధానాలు జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన మరణాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ రొట్టె విరవటం, ప్రార్థన చేయటం, మన శక్తి మీద కాకుండా దేవుని శక్తిపై ఆధారపడి ఈ ఆత్మ సంబంధమైనటువంటి పోరాటంలో దేవుని శక్తిని పొందటానికి మనం ప్రార్థనలో ఎలాగూ వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా వారు ఇంటింటా ప్రార్థన చేశారని ఉంది. అలాగే వారు ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉన్నారు. కనుక నూతన నిబంధన సంఘానికి లేక ఆది సంఘానికి దేవుడు ఇవి అనుగ్రహించాడు, పరిశుద్ధాత్మను అనుగ్రహించాడు. పాత నిబంధనలోని వారికి లేనటువంటిది నూతన నిబంధనలో ఉన్నటువంటి వారికి, ఆది సంఘానికి దేవుడు అనుగ్రహించిన విశేషమైనటువంటి కృప, పరిశుద్ధాత్ముడు అనుగ్రహించబడటం ద్వారా ప్రతి వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువుని విశ్వసించినటువంటి ప్రతి వ్యక్తి తాను నేరుగా కృపాసనం దగ్గరకు రావటానికి, ప్రధాన యాజకుడు మాత్రమే అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒకమారు ప్రవేశించేవాడు. మనకు దేవుని సన్నిధికి వెళ్ళటానికి ధారాళంగా ప్రవేశం కలిగింది. ఇప్పుడు ఆది సంఘం పాత నిబంధన సంఘం కంటే బ్లెస్సెడ్, మోర్ బ్లెస్సెడ్ అని చెప్పాలి, ఎక్కువగా దీవించబడినటువంటి సంఘం. ఇప్పుడు పునరుద్ధరణైనటువంటి ప్రభువుని గురించి సాక్ష్యం ఇచ్చేటటువంటి సంఘం. మూడవదిగా ఈ దినాల్లో సార్వత్రికంగా ప్రపంచంలోని దేశాలన్నింటిలో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం మాట్లాడుకుందాం. ఈ సంఘాన్ని గురించి మనం మాట్లాడుకోక మునుపు ఆది సంఘానికి దేవుడు ఏం అనుగ్రహించాడో ఎఫ్సీలకు రాయబడినటువంటి పత్రికలో పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినటువంటి మాట. ఎఫ్సీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తికులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించారు. పాత నిబంధనలో వారికి అర్థమైంది ఏంటంటే యాజకుడు, రాజు, ప్రవక్త, అంత మటుకే వారికి అర్థమైంది. నూతన నిబంధనలో సంఘానికి దేవుడు
ఈ 5 విధాలైనటువంటి పరిచర్యలు, అపోస్తలుల పరిచర్య, ప్రవక్తల పరిచర్య, సువార్థికుల పరిచర్య, కాపర్ల పరిచర్య, ఉపదేశకుల పరిచర్య దేవుడు అనుగ్రహించాడు. ధన్యులు కాదా ఆది సంఘం? అదే ప్యాటర్న్ ఇప్పుడు మనం సార్వత్రిక సంఘంలో, అన్ని దేశాల్లో ఉన్నటువంటి సంఘంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంకేం అనుగ్రహించాడు? పాత నిబంధనలోని వారికి తండ్రి అని దేవుడు బాగా అర్థమయ్యాడు, కుమారుడు కొంత మట్టుకే చూచాయిగా అర్థమయ్యాడు. ఆది సంఘానికి యేసుక్రీస్తు ప్రభు అర్థమయ్యాడు బాగా, తండ్రి కూడా బాగా అర్థమయ్యాడు. పరిశుద్ధాత్ముడు సంఘం మీదకి వచ్చినందువలన ఆత్మ వరాలు, ఆత్మ ఫలాలు వారు అనుభవించగలిగారు. ఇప్పుడు 2000 సంవత్సరాల సంఘ చరిత్రలో దేవుడు తన ప్రత్యక్షత, తన వెలుగు, తన జీవాన్ని ఎక్కువ చేస్తూ వచ్చాడు. కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షత సంపూర్ణతలోనికి వచ్చింది. మనం ఎండ్ టైమ్స్ లో ఉన్నాం, అంచె దినాల్లో మనం ఉన్నాం. కనుక మనకు పాత నిబంధనలు వారికి ఇచ్చినవన్నీ ఉన్నాయి, ఆది సంఘానికి ఇచ్చినవన్నీ ఉన్నాయి. మనం ఎంత ధన్యులు! మనము మోస్ట్ బ్లెస్సెడ్ అని చెప్పాలి. పాత నిబంధనలో సీనాయి కొండ దగ్గర ఉన్నటువంటి సంఘం బ్లెస్సెడ్ అయితే, ఆది సంఘం మోర్ బ్లెస్సెడ్ అయితే, మనం మోస్ట్ బ్లెస్సెడ్, బహుగా సంపూర్ణంగా దీవించబడిన వారు మనం. ఆది సంఘమేమో బహుగా దీవించబడిన వారు, అరణ్యంలోని సంఘమేమో దీవించబడినటువంటి సంఘం, సాక్ష్యార్థంగా దేవుడు ఏర్పరచుకున్నటువంటి సంఘం. మన కాలంలో తండ్రిని గూర్చి, కుమారుని గూర్చి, పరిశుద్ధాత్ముని గూర్చి సమగ్రమైనటువంటి అవగాహన మనకున్నది. బ్యాలెన్స్డ్ గా మనము సరైన రీతిగా గ్రహించి దేవుని సర్వ సమృద్ధిని మనం అనుభవించగలుగుతున్నాం. దేవుని ప్రత్యక్షతను మనం అనుభవిస్తూ ఉన్నాం. అంతే సువార్తల్లో చెప్పబడినటువంటి పాత నిబంధనలో అక్కడక్కడ ఉదహరించబడినటువంటి అంచె దినాలను గూర్చి, పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో చెప్పబడింది అంచె దినాలను గూర్చి మనం ఎరుగుదాం. ఇంకా అక్కడక్కడ అనేక ప్రవచనాలు అంచె దినాలను గూర్చి, రెండవ రాకడను గూర్చి, యేసుక్రీస్తు ప్రభు మొదటి రాకడకు ముందే, మొదటి రాకడ, రెండవ రాకడ విషయాలు పాత నిబంధనలో ఉన్నాయి. కనుక దేవుడు శరీరధారిగా మన మధ్య లేక భూమి మీద ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంచె దినాలను గురించి, తన రెండవ రాకను గురించినటువంటి అనేక విషయాలు ఆయన వెల్లడిపరిచాడు. అవన్నీ మనము వాటి నెరవేర్పు మనం చూడగలుగుతూ ఉన్నాం. కనుక మీరు 3 దృశ్యాలు మీ ముందు ఉంచుకోనండి. మొదటి దృశ్యం కొండ దగ్గర, సీనాయి కొండ దగ్గర ఉన్నటువంటి అరణ్యం మందు ఉన్నటువంటి సంఘం. రెండవ దృశ్యం ఎర్లీ చర్చ్, ఆది సంఘం. మూడవ దృశ్యం సార్వత్రికంగా ఉన్నటువంటి సంఘం, సార్వత్రికంగా ఉన్నటువంటి సంఘం. ఈ రోజుల్లో ఈ ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిన తర్వాత మనకు చాలా బాగా ఏం అర్థమవుతుందంటే, ఒకప్పుడు రేడియో మాత్రమే ఉండేది. రేడియోలో ఆర్ఆర్కే మూర్తి గారు లేక ఇంకెవరో దైవజనులు చెప్తూ ఉంటే రేడియో పెట్టుకుని వినేటటువంటి వాడు. ఈ విషయవాణి ఇంకా ఇతర సువార్త కార్యక్రమాలు వింటూ ఉండేవారు. రేడియో పోయిన తర్వాత టీవీ వచ్చింది. టీవీ వచ్చిన తర్వాత రేడియో పరిచర్య లిమిట్ అయిపోయింది. టీవీ తర్వాత మనకు ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చేసింది. స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత మీరు దేవుని వాక్య సందేశాలు ఎక్కడైనా లైవ్ టెలికాస్ట్ ఏది వస్తూ ఉందో చాలా మంది తమ స్మార్ట్ ఫోన్లో చూడగలుగుతూ ఉన్నారు, వినగలుగుతూ ఉన్నారు, దేవుని స్తుతించగలుగుతూ ఉన్నారు. దేవుడు తన సంఘాన్ని అంచె దినాల్లో ఎలాగో ఆయన సిద్ధం చేస్తూ ఉన్నాడో మానవుని సహజమైన జ్ఞానానికి కొంతమటికే అందుతుంది, కొంతమటికే అర్థమవుతుంది. మానవుని జ్ఞానానికి, శత్రువుకు అందని రీతిగా దేవుడు తన సంఘాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నాడు. గ్రహించండి. ఈరోజు నేను కొన్ని ఓవరాల్ కాన్సెప్ట్స్ మీకు చెప్తూ ఉన్నాను. సాతాను అనుకుంటాడు నేను సంఘాన్ని నాశనం చేయగలను అనుకుంటాడు. నాశనం చేయగలడా? క్రైస్తవుని హింసిస్తాను, సేవకుల్ని కొడతాను, చంపుతాను, కాల్చివేస్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను.
ఇవన్నీ జరుగుతూ ఉన్న దేవుని పని జరుగుతూనే ఉంటుంది. దేవుని పద్ధతి. దేవుడు సంఘానికి ఒక గొప్ప కమిషన్ దేవుడు అప్పగించాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో యేసు ప్రభువారు శిష్యులకు ఇచ్చినటువంటి ద గ్రేట్ కమిషన్ మనం చూస్తాం. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18, 19 వచనాలు. యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. ఇది కమాండ్, కమిషన్. సంఘానికి ప్రభు తన శిష్యులైనటువంటి వారికి అప్పగించినటువంటి పని. అదే ఆయన ఆరోహణవుతూ సహా అపోస్తల కార్య గ్రంథం మొట్టమొదటి అధ్యాయంలో ప్రభు వారితో చెప్పినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. అపోస్తల కార్య గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులైందురని వారితో చెప్పాను. భూదిగంతాల వరకు ఎలా సాక్షులుగా ఉండగలరు కొద్దిమంది? ఇది ఎలా సాధ్యం? ఆ కాలంలో వారికి కొంతమటికి అర్థమై ఉంటుంది. అన్ని దేశాలకు మేము ఎలా వెళ్ళగలం? ప్రపంచం ఎంత విశాలమైందో మొదటి శతాబ్దం నాటికి కొంతే అర్థమైంది వారికి. అమెరికా వంటివి, యుఎస్ఏ వంటివి అసలు కనుగొనబడలేదు. అప్పటికి కనుగొనబడలేదు. మరి భూదిగంతముల వరకు సువార్త తీసుకుని వెళ్ళేటటువంటి బాధ్యత, సాక్షులుగా వారు పనిచేయాలి అనేటటువంటిది దేవుని సంకల్పం, దేవుని అద్భుతమైనటువంటి సంకల్పం. అందుకొరకే రోమాపత్రిక 10వ అధ్యాయం, రోమాపత్రిక 10వ అధ్యాయం. దేవుడు సంఘ చరిత్రలో మిషనరీ ఉద్యమాన్ని రేకెత్తించాడు. మొదటి శతాబ్దంలో చెదరిపోయినటువంటి వారు సువార్తను ప్రకటిస్తూ ఆయా దేశాలకు వెళ్ళారు. పెంతెకోస్తు పండుగ నాడు ఆ యెరూషలేము నుండి వెళ్ళినటువంటి యూదులు ఎక్కడెక్కడ ఉన్నారో ఆ చుట్టుపక్కల దేశాల్లో వారందరూ ఆ దేశాలను గురించి మనం అన్య భాషలు వారు మాట్లాడుతూ ఉంటే వారు అన్నటువంటి మాట ఒకసారి అపోస్తల కార్యము గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనం. పార్తీయులు, మాదీయులు, ఏలామీయులు, మెస్పుతోమియ, యోదయ, కప్పదోకియ, పొంతు, ఆసియా, పృగియ, పంపులియ, ఐగుప్తు అను దేశములు అందరి వారు, కురేనే దగ్గర లిబియా ప్రాంతంలో యందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యూదమత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొని దేవుడు పెంతెకోస్తునాడే ఆ ప్రపంచమంతటికి సువార్త వెళ్ళటం కొరకైనటువంటి బేస్ దేవుడు ప్రొవైడ్ చేశాడు. అయితే పౌలు భక్తుడు మిషనరీ ప్రయాణాలు చేసి సువార్తను ఖండాలు దాటి యూరప్ ఖండంలోని తీసుకుని వచ్చాడు. ఏషియా మైనర్ ప్రాంతంలో నుండి యూరప్ ఖండంలోనికి ఆయన తీసుకుని వచ్చాడు. రోమా పత్రికలో 10వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతాను. యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయనను లేపినని నీ హృదయం ముందు విశ్వసించిన యెడల నీవు రక్షింపబడదు. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయంలో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొని. ఏమనగా ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడును సిగ్గుపడ్డని లేఖనము చెప్పుచున్నది. 12వ వచనం. యూదుడని గ్రీసు దేశస్థుడని భేదం లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువుండి తనకు ప్రార్థన చేయి వారందరి ఎడల కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు. ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడు. వారు విశ్వసింపని వానికి ఎట్లు ప్రార్థన చేయుదురు, వినని వానిని ఎట్లు విశ్వసించుదురు, ప్రకటించువాడు లేకుండా వారు ఎట్లు విందురు, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించుదురు. 17వ వచనం. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన
మాట వలన కలుగు. సువార్త ప్రకటించడం కొరకు మిషనరీ సొసైటీలు ఏర్పడి ఖండాంతరాలకు సువార్తను తీసుకుని వెళ్ళారు. మొదట వారు పంపబడ్డారు, వారు ప్రకటించారు. వారు ప్రకటించింది ఎవరైతే విని హృదయంలో చేర్చుకున్నారో వారు నమ్మినటువంటి వారై ప్రభువుకు ప్రార్థన చేశారు. అప్పుడు ప్రభు వారిని దర్శించాడు, రక్షించాడు. వారి జీవితాల్లో అద్భుతమైనటువంటి మార్పు వచ్చింది. వారి జీవితాల్లో అద్భుతమైన మార్పు వచ్చింది. సంఘాన్ని గురించి దేవుని ఉద్దేశం పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం ఎరుగుదాం. మొదటి పేతురు 2:9 చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం. ఇది దేవుడు సంఘాన్ని ఏర్పరచుకున్నటువంటి ఉద్దేశం. ఇది పోగొట్టుకున్నాం మనం. వి లాస్ట్ దిస్. గుర్తుపెట్టుకోండి. ఎందుకు పోగొట్టుకున్నామంటే మనం చదువు నేర్చుకున్నాం, ఉద్యోగాలు వచ్చినాయి, డబ్బులు సంపాదించుకున్నాం, మంచి బిల్డింగులు కట్టుకున్నాం, చర్చి బిల్డింగులు కట్టుకున్నాం, మన ఇల్లు బాగా కట్టుకున్నాం, సంఘం మన మీద మనం ఆధారపడ్డాం. దేవుడు మనల్ని, మన పూర్వీకులను, మన పితరులను ఎందుకు ఎన్నుకున్నాడో, ఎందుకు పిలిచాడో ఆ పర్పస్ మాత్రం మనం మర్చిపోయాం. అది జరిగింది. వి లాస్ట్ ద విజన్. వి లాస్ట్ ద విజన్. ఏదో విశ్వాసిగా జీవిస్తే చాలు అనేటటువంటి భావంలోనికి మనం వచ్చేసేసాం. దేవుడు ఎంత శ్రేష్టమైనటువంటి ఉద్దేశంతో మనల్ని రక్షించాడు, మనల్ని కాపాడాడు అనేది మనకు అర్థమవుతూ ఉన్నదా? ఓ ప్రక్క సాతాను అనుచరులు, దురాత్మలు సంఘంతో పోరాడుతూ ఉన్నారు. ఈ పోరాటం ఆది నుండి జరుగుతూ ఉన్నది. మరి విశేషంగా సంఘం ప్రారంభమైన తర్వాత 2000 సంవత్సరాల నుండి ఈ పోరాటం జరుగుతూనే ఉన్నది. జ్ఞాపకం పెట్టుకుందామా. నీవు యేసుక్రీస్తు ప్రభు యొక్క శిష్యురాలుగా సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు యేసు ప్రభు. 10 గంటల వరకు సువార్త చెప్పి, అది శిష్యులకు ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ. అలాగే అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయంలో మీరు యూదయలు, గల్లేయులు, సమరయులు మీరు నాకు సాక్షులుగా ఉంటారు, 10 గంటల వరకు సాక్షులుగా ఉంటారు అని ప్రభు వారితో చెప్పినటువంటి మాట. మనం పునాది విషయాల గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. కొన్ని వాళ్ళు పునాది విషయాలు అవి ప్రాముఖ్యమైనవి, వాస్తవం. అయితే శిష్యత్వంలో పునాది విషయాలు దాటి అనేక విషయాలు మనం నేర్చుకున్న బోధలో నేర్పించబద్ధులంగా మనం ఉంటూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 2వ వచనం విశ్వాసము, బాప్తిస్మము, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. ఇవి 2వ వచనం చివరి భాగం క్రీస్తును గురించిన మూలోపదేశం అని చెప్పబడింది. 6 విషయాలు: మారు మనస్సు, విశ్వాసము, బాప్తిస్మము, హస్త నిక్షేపణము, మృతుల పునరుద్ధానము, నిత్యమైన తీర్పు. ఇవి బేసిక్ టీచింగ్. ఇది ఫౌండేషనల్ టీచింగ్. సంఘం వీటితో పాటు సంపూర్ణతలోని సాగిపోవాలి. క్రీస్తును గుర్చిన మూలోపదేశం మాని సంపూర్ణమౌటకు సాగిపోదము. ఇది హెబ్రీ పత్రిక గ్రంథకర్త చెప్పినటువంటి మాట. మనము అంచె దినాల్లో ఉంటూ ఉన్నాం. అంచె దినాల్లో ఉన్నటువంటి సంఘం తన విజన్ పోగొట్టుకోకూడదు. ప్రభు రాకడ దినాల్లో నీ దర్శనాన్ని పోగొట్టుకుంటే ఎక్కడ ఉంటావు నువ్వు? ఆలోచించు. దేవుడు సంఘాన్ని పిలిచినటువంటి పిలుపు, ఆ ఉద్దేశం పోగొట్టుకున్నారు. మన కాలంలో అంచె దినాల సూచనలు నెరవేరుతూ ఉంది. యేసు ప్రభు వారు చెప్పినటువంటి అంచె దినాల సూచనలు మత్తయి సువార్త 24లో, మార్కు సువార్త 13వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనం చదువుతాం. అవన్నీ నెరవేరుతూ ఉన్నాయి. వాటిని మనం చూడబోవటం లేదు.
కానీ పేతురు కూడా తన 2వ పత్రికలో 3వ అధ్యాయంలో అంచె దినాలను గుర్చినటువంటి కొన్ని సంగతులు వ్రాశాడు. ప్రకటన గ్రంథం అయితే ప్రత్యక్షీకరణ గ్రంథం, అపోకలిప్స్, అంచె దినాల్లో ఏం జరుగుతుందో, రాకడకు ముందు రాకడ తరువాత జరిగేటటువంటి అనేక విషయాలు ముఖ్యంగా రాకడ తరువాత, ర్యాప్చర్ తరువాత జరిగేవి రాయబడి ఉంది. 7 సంఘాల చరిత్ర ఉన్నది. బైబిల్ పండితులు సంఘ చరిత్రను 7 సంఘ కాలాలకు వారు విభజించి చెప్తూ ఉంటారు. కనుక ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో, అలాగే ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మనం చదివేటటువంటి 7 సంఘాల చరిత్ర 7 సంఘ కాలాలతో పోల్చుకుంటే 4వ అధ్యాయంలో సంఘం ఎత్తబడిన తర్వాత మిగిలినటువంటి విషయాలన్నీ ప్రకటన గ్రంథం దేవుడు మనకు అనుగ్రహించాడు. ఇప్పుడు ఎఫ్సి పత్రికలో మనం ఏం చదువుకున్నామంటే సంఘము ద్వారా దేవుడు కొన్ని విషయాలు లోకానికి వెల్లడిపరచాలి అని ఉద్దేశించాడు సంఘం ద్వారా. ఎఫ్సి పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం, సమస్తమును ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభు పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించరు. శిరస్సు చెప్పినట్టు శరీరం పనిచేస్తే శరీరానికి క్షేమం. యేసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు సంఘం పనిచేయాలి, సంఘము జీవించాలి. అదే 3వ అధ్యాయం 5వ వచనంలోనికి వద్దాం. ఈ మర్మము ఇప్పుడు ఆత్మమూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తలులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్టుగా పూర్వకాలముల యందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్య సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులను, ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పరలునై ఉన్నారు అనున్నది. చర్చ్ ఇట్స్ ఎ మిస్టరీ. సంఘము అనేది ఎఫ్సి పత్రికలో న్యూ మ్యాన్, నూతన పురుషుడు. యూదులు, యూదేతరులు, యూదులు, అన్యులు, వాగ్దాని జనాంగము, అలాగే యేసుక్రీస్తు ప్రభు రక్తం ద్వారా కొనబడినటువంటి విశ్వసించినటువంటి వారు, జన్మమును బట్టి యూదులు కాదు గాని విశ్వసించినటువంటి వీరు లేక మనం, వీరందరూ ఒకే శరీరంగా చేయబడ్డారు, ఒకే సంఘంగా చేయబడ్డారు. ఇది అద్భుతమైనటువంటి విషయం. 3వ అధ్యాయంలోనే మనము 8-11 వచనాల్లో దేవుడు మన ప్రభువైన క్రీస్తు యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి, సంఘం ద్వారా దేవుని జ్ఞానం ఎలాగూ వెల్లడవుతుంది, దేవుడి చేసే పనిని బట్టి వెల్లడవుతుంది. ఒక యంత్రాన్ని చూస్తే ఆ మెషిన్ ఇన్వెంట్ చేసినటువంటి వ్యక్తిని గురించి మనం ఆలోచిస్తాం. ఎవరు దీన్ని కనుగొన్నారు? ఎలక్ట్రిసిటీ కనుగొనక మునుపు ప్రపంచాన్ని ఊహించుకోండి ఎలా ఉండేదో. ఏదో ఆయిల్ పోసి దీపాలు వెలిగించేవాళ్ళు, రాత్రిలో కొంత సమయం మాత్రమే దీపాలు ఉండేవి. ఇండియా దేశంలో అయితే ప్రమిదలు అవి పెట్టేవారు, లేకుంటే చిన్న చిన్న దీపాలు అవి ఉంచేవారు. పరిమితంగానే మీలో చాలా పెద్దవాళ్ళు అయినటువంటి వారు వీధి దీపాలు, పెట్రోమాక్స్ లైట్లు, ఎలక్ట్రిసిటీ లేనటువంటి చోట్ల టౌన్స్ లో కానీ గ్రామాల్లో కానీ పెట్రోమాక్స్ లైట్, వీధుల్లో పెట్రోమాక్స్ లైట్లు స్తంభాలకు తగిలించి ఉంచేవారు. మీరెవరైనా చూచారో లేదో ఆ దృశ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎలక్ట్రిసిటీ లేక ముందు కాలాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ఎలక్ట్రిసిటీ ఒకప్పుడు గ్రామాల్లో ఉండేది కాదు, టౌన్స్ లోనే ఉండేది. ఇంకా మనం పురాతన కాలంలో ఉన్నటువంటి జనరేషన్స్ ముందు వెళితే ఎలక్ట్రిసిటీ కనుగొనబడక మునుపు ప్రపంచం ఎలా ఉండేది. ఈరోజు పగలకు రాత్రికి మనకు తేడా తెలియదు. ఎలక్ట్రిసిటీ వచ్చిన తర్వాత ఎలక్ట్రిసిటీని ఎన్నో విధాలుగా వాడుకుంటూ ఉన్నాం. దేవుడు మనిషికి విశేషమైన జ్ఞానం ఇచ్చాడు.
సువార్తను అందించడంలో మనం ఎందుకు దేవుడు అనుగ్రహించినటువంటి కృప సాధనాలను సంపూర్ణంగా వాడుకోలేకపోతూ ఉన్నాం? ఆలోచించండి. తన నానా విధమైనటువంటి జ్ఞానం సంఘం ద్వారా తెలియబడాలని దేవుడు ఉద్దేశించాడు. ఆర్ యు ఎన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్? హ్యావ్ యూ గాట్ ద విజన్? అది నా ప్రశ్న. హ్యావ్ యూ గాట్ ద విజన్? ఈ 3వ అధ్యాయంలో 20-21 వచనాలు, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగును గాక. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువుకు మహిమ కలగాలి. ఇది ఆయన యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథంలో ఆయన రక్షించినటువంటి వారు పరలోకంలో ఎలాగ ఆరాధన చేస్తారో 5వ అధ్యాయంలో 7వ అధ్యాయంలో వాటిని మనం ఇప్పుడు చూడం. కానీ దేవునికి అద్భుతమైన ప్రణాళిక ఉన్నది. నీ జీవితాన్ని గురించి ప్రణాళిక ఉన్నది. నీకు ఇచ్చిన ఆయుష్కాలాన్ని గురించి ప్రణాళిక ఉన్నది. నీకు ఇచ్చిన రిసోర్సెస్ ని గురించి ప్రణాళిక ఉన్నది. నీకు ఇచ్చినటువంటి సమయం ఒక్కొక్క దినాన్ని గురించి ఆయనకు ఒక ప్రణాళిక ఉన్నది. నీవు దాన్ని కనుగొన్నావా? నీవు దానికి లోబడ్డావా? నీవు దాన్ని నెరవేరుస్తూ ఉన్నావా? సంఘము ద్వారా పాత నిబంధన ప్రత్యక్షత కంటే నూతన నిబంధన ప్రత్యక్షత బెటర్ లైట్. అయితే ఈ దినాల్లో, అంచె దినాల్లో సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత మనం అనుభవిస్తూ ఉన్నాం. సంపూర్ణమైనటువంటి ప్రత్యక్షత మనం అనుభవిస్తున్నాం. అందుకే పోరాటం కూడా మనం పీక్ తారాస్థాయిలో ఉన్నాం. సాతాను, అంధకార శక్తులు సంఘంతో పోరాడేటటువంటి తారాస్థాయి పోరాటంలో మనం ఉంటూ ఉన్నాం. సంఘం ర్యాప్చర్ చేయబడేటటువంటి కాలంలో సంఘాన్ని బలహీనపరచడానికి దేవుడిచ్చినటువంటి సువార్త దర్శనం, సేవా దర్శనం, సేవా భారం, దాని నుంచి మనుషులను చాలా ఈజీగా సైడ్ ట్రాక్ చేసి సాతాను అప్రధానమైనటువంటి వాటి వైపు మళ్లించేటటువంటి భయంకరమైన అపాయకరమైన దినాల్లో ఉన్నావు. విశ్వాసి, జ్ఞాపకం చేసుకో. దేవుడు అసలు ఐగుప్తులో నుంచి వాళ్ళు విడిపించి యాత్రలో ఎందుకు పెట్టాడు? రోజు వాళ్ళకి కొంచెమే ఆహారం ఎందుకు ఇచ్చాడు? తన పైన ఆధారపడటం నేర్పించాడు. నీవు నీ పైన ఆధారపడ్డావా? దేవుని పైన ఆధారపడుతున్నావా? ఆర్ యు డిపెండింగ్ అపాన్ క్రైస్ట్ జీసస్? దేవుని పైన, దేవుని ఆత్మ పైన నీవు ఆధారపడుతూ ఉంటే నీవు ధన్యుడవు, నీవు ధన్యురాలు. నీ దర్శనాన్ని పోగొట్టుకోకు. దేనికి తాకట్టు పెట్టొద్దు. నీ విజన్ దేనికి తాకట్టు పెట్టొద్దు. శాంసన్ దెలీలాను మోహించి పట్టబడినటువంటి వాడై కనులు తీసివేయబడి కనులను రిమూవ్ చేశారు. ఈ లాస్ట్ హిస్ సైట్, ఈ లాస్ట్ హిస్ విజన్. నిన్ను రక్షించినప్పుడు దేవుడు ఏ ఉద్దేశంతో నిన్ను రక్షించాడో చెప్పుంటాడు. నేను నిన్ను ఇలాగ దీవిస్తానని. అబ్రహాము వలె మనం దీవించబడం కానీ మనం కూడా దీవించబడతాం. మనం ఉన్నటువంటి ప్రజల మధ్య, మనం ఉన్నటువంటి టౌన్లో, మనం ఉన్న ఏరియాలో, మన బంధువుల మధ్య దేవుడు మనల్ని దీవెన సాధనంగానే వాడుకుంటాడు. అబ్రహాము యొక్క కుమారులంగా, కుమార్తెలంగా ఆ దీవెనలో కొంత భాగం మనం కూడా పంచుకున్నటువంటి వారంగా, ఇతరులకు ఆశీర్వాద కారణంగా మనం ఉంటాం. అయితే ఆ దీవెనను నీవు కలిగి ఉన్నావా? క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు మహిమ కలగటం దేవుని యొక్క ఉద్దేశం. మన ద్వారా దేవుడు మహిమను పొందుతూ ఉన్నాడా? ఇశ్రాయేలీలు సీనాయి కొండ దగ్గర ఉన్నప్పుడు చుట్టుపట్ల ఉన్న దేశాల వారికి అందరికీ, వారింకా జోర్డన్ రివర్ దాటక మునిపే వారి హార్ట్స్ అన్ని షేక్ అయిపోయాయి. మా గుండెలు కరిగి నీరయ్యనని రాహాబు చెప్పినటువంటి, యెహోషువ పంపించినటువంటి వేగులు వారితో చెప్పిన వృత్తాంతం యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం. మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రము ఉండదు.
యెహోషువ పంపించినటువంటి ఇద్దరు స్పైస్ గూఢచారులతో ఈ మాట ఏం చెప్తూ ఉన్నా. గూఢచారులు అంటే జ్ఞాపకం వస్తూ ఉంది. ఇశ్రాయేల్ దేశపు గూఢచారుల సంస్థ మస్సాద్ అంటారు. దానిని గురించి ప్రపంచం అంతా ఇప్పటికీ భయపడుతూ ఉన్నారు. ఎందుకనేది మీరు వార్తాపత్రికలు చదివే ఉంటారు, నేను చెప్పను నా నోటితో. మసాద్ అలాని వారు చేసినటువంటి కార్యాలు అని చదవండి, మీకు ఆశ్చర్యం కలుగుతుంది. ఇశ్రాయేలీల వేగుల వారు గూఢచారులు సామాన్యమైన సంస్థ కాదు, వారు అనుకున్నది సాధిస్తారు. వారిని గూర్చి విన్నటువంటి వారు భయపడవలసింది సుమ. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో రాహాబు అంటూ ఉన్నది, మేము వినినప్పుడు మా గుండెలు కరిగిపోయేను. జ్ఞాపకం పెట్టుకుందాం, దేవుడు మనల్ని శ్రేష్టమైన ఉద్దేశంతో రక్షించాడు. మనము దేవుని వాక్యానికి ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యి దేవుని మీద ఎక్కువ ఆధారపడవలసిన కాలంలో మనం